ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ పండుగ కూడా రాబోతుంది కదా, పండుగ ప్రభావం ఏమన్నా పడుతుందంటారా గోల్డ్ మీద? ఎలా ఉండబోతుంది? అలాగే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే పండగ ప్రభావం అయితే డెఫినెట్గా ఉంది. పైగా నా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి. బికాజ్ ఆల్మోస్ట్ స్కూల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా డన్. సో పేరెంట్స్ ఆర్ గెటింగ్ రెడీ టు ప్యాక్ దేర్ లగేజ్, సొంత ఊళ్ళో వెళ్ళిపోవడము. టు స్టార్ట్ విత్ ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు ఈసారి ఒక లాంగ్ వీకెండ్ వస్తుంది. సో సాటర్డే, సండే, ఈవెన్ మండే ఈజ్ అ హాలిడే. సో అలాగేంటంటే చాలామంది లాంగ్ వీకెండ్లో ప్లాన్ చేసుకుంటున్నారు. గోల్డ్ కొనే వాళ్ళు కొనుక్కుంటున్నారు, హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేసుకుంటున్నారు. ఊళ్ళకి మాత్రం వెళ్ళడానికి అందరూ రెడీ అయిపోయారు. సో గోల్డ్కి దీనికి కనెక్షన్ ఏంటంటే రెండు విషయాలు. ఒకటి మీరు అన్నట్టుగా పండగ సందర్భంగా, ప్లస్ మ్యారేజెస్ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ ఆల్రెడీ. మ్యారేజ్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి నేను చూస్తే దేర్ వర్ లాట్స్ ఆఫ్ మ్యారేజెస్ అటెండ్ అవ్వడానికి. టైమ్ టు టైమ్ పీపుల్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ టు దేర్ ఓన్ పర్సనల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతున్నారు. దానికోసం ఖచ్చితంగా బంగారం మాత్రం కొంటున్నారు. మీరు బంగారం ఇన్వెస్ట్మెంట్ కోసం కాస్త ఆలోచిస్తారేమో కానీ, అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంగా, ఎలక్ట్రానిక్ రూపంగా, మ్యూచువల్ ఫండ్ కొనడం కానివ్వండి, దానికి ఆలోచిస్తారేమో కానీ బంగారం నగలు కొనడానికి ఎప్పుడు ఆలోచించరు. ఇంట్లో నుంచి ఒక్కసారి ఆ చప్పుడు వచ్చిందనుకోండి, కంపల్సరీగా మీరు డబ్బులు తీసి మీరు వాడాల్సిందే, గోల్డ్ కొనాల్సిందే. అందుకే కదా గోల్డ్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు 90,000. అఫ్కోర్స్ అది స్పాట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాను. ఇప్పుడు రెండో విషయం చెప్తా. రెండో విషయం ఏంటంటే మన ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఏదైతే ట్రేడ్ అవుతాయి కదండి ఎంసీఎక్స్లో, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనమాట. సో గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి గోల్డ్ మెగా లాట్ అంటారు. మన ప్రేక్షకులకి చాలామందికి తెలుసు అన్నమాట. మెగా లాట్ అంటే 1 kg గోల్డ్ అనమాట. ఓకేనా, 1 kg. రెండోది వచ్చేసేసి గోల్డ్ మినీ లాట్ అంటారు. సో గోల్డ్ మినీ నథింగ్ బట్ 100 grams అంటారు. అండ్ గోల్డ్ గినియా అంటారు. గోల్డ్ గినియా అంటే 1 gram గోల్డ్ అనమాట. సో డిఫరెంట్ రకాలుగా కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో పైగా మన మెగా లాట్ ఏదైతే ఉందో, ఎందుకంటే మెగానే అందరూ ఫాలో అవుతారనమాట. 1 kg లాట్ ఎటువైపు వెళ్తే మిగతా అన్ని లాట్స్ కూడా ఆబ్వియస్గా డిమాండ్ అండ్ సప్లై అలాగే ఉంటుంది. సో మెగా లాట్ ఏప్రిల్ మంత్ది 4th ఏప్రిల్కి ఎక్స్పైరీ అవుతుందన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ఫ్యూచర్స్లో ఏప్రిల్ లోపల ఏదైతే ఎక్స్పైరీ కాబోతుందో అందులో యాక్టివిటీ అనేది తగ్గింది. యాక్టివిటీ అంటే ఏంటి, కొనేవాళ్ళు కానివ్వండి మెగాలాట్ని, అమ్మేవాళ్ళు కానివ్వండి. సో వీళ్ళిద్దరు ఏంటంటే క్రమక్రమంగా వీళ్ళు తగ్గుతూ వస్తున్నారు. ఎందుకు అంటే నౌ ద సినారియో ఈజ్ మీరు ఒకవేళ కొంటే కంపల్సరీగా డెలివరీ తీసుకోవాలి 1 kg బంగారాన్ని. సో మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా మీరు డబ్బులు పే చేయాల్సిందే, పూర్తి గోల్డ్ అమౌంట్కి మీరు కొనాల్సిందే. ఇప్పుడు యాక్టివిటీ ఏ ఫ్యూచర్లో పెరిగిందంటే 5th జూన్ ఎక్స్పైరీ అవ్వబోయేది గోల్డ్ మెగా లాట్లో యాక్టివిటీ పెరిగింది. వీళ్ళందరూ భయపడేసరికి ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా నాకు డెలివరీ అవసరం లేదండి, గోల్డ్ నేను ఓన్లీ స్పెక్యులేట్ చేస్తాను, కొంటాను అమ్ముతాను, లేదంటే అమ్ముతాను కొంటాను. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే అందరు ట్రేడర్స్ అందరూ వెళ్ళి 5th జూన్ కాంట్రాక్ట్లో మెల్లమెల్లగా చేరుకుంటున్నారు. దానివల్ల ఏమైందంటే కరెంట్ ఫ్యూచర్స్ ఏవైతే ఉందో 4th ఏప్రిల్కి ఎక్స్పైర్ అవ్వబోయేది అందులో యాక్టివిటీ తగ్గడం వల్ల అది దాదాపు 88,700 ఆ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. కానీ 5th జూన్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు, ఆల్రెడీ న్యూ 90,000 లెవెల్స్ వచ్చేసాయి. ఎస్, చాలా ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. ఎవరైతే వరల్డ్లో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ బిగ్గెస్ట్ ఛానల్స్లో చెప్పారో 70,000 వరకు వచ్చే అవకాశం ఉందని, అఫ్కోర్స్ వాళ్ళు ఇది కూడా చెప్పారు 90,000 or 1 lakh క్రాస్ కాకపోతే ఈసారి మనకు పెద్ద కరెక్షన్ ఉండబోతుంది. ఎందుకంటే గత కొన్ని నెలల్లోనే 17% వరకు రిటర్న్ ఇచ్చిందండి మీకు బంగారం. సో కాబట్టి ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటారా అంటే దట్ విల్ డిపెండ్ అపాన్ ది జియో పొలిటికల్ సినారియో అని కూడా చెప్పారు. సో 70,000 వచ్చే అవకాశం ముందుంటుందా, లేదంటే ముందు ₹1,00,000 వచ్చే అవకాశం ఉంటుందా, అది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ ఇప్పుడు మాత్రం మీకు ప్రీమియం అంటూ జూన్ మంత్లో కనిపిస్తుంది. గోల్డ్ బాగా పెరిగింది అక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కరెంట్ మంత్ తీసుకుందాము. అఫ్కోర్స్ మనం ట్రేడింగ్ అయితే ఇందులో చేయము, కానీ ఏంటంటే మన ప్రేక్షకులకి ఎడ్యుకేట్ చేయడానికి మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ చాలా పనికి వస్తుంది. సో దట్ మీరు జూన్లో ట్రేడ్ చేసుకుంటారా, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ట్రేడ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఓకేనా. సో లెట్ మీ షో యూ ద స్పాట్ గోల్డ్ ప్రైస్. చాలా భారీగా పెరిగింది ఇవాళ క్యాష్ మార్కెట్లో, స్పాట్ మార్కెట్లో. ₹1 వేసుకుంది, అప్ సైడ్ వెళ్ళిపోయింది.
సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8984 ఉన్న నిన్నటి ప్రైస్ 8985 ఇవాళ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక విషయం గమనించాలి. లాస్ట్ టైం మీకు గుర్తుందా 9000 పైగా అంటే 9065 వరకు సంథింగ్ ఆడ్ దాట్ రేట్ వరకు వచ్చేసి మళ్ళీ కిందికి కరెక్షన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ 9000 టచ్ అవ్వడానికి జస్ట్ 15 రూపాయలు మాత్రమే తగ్గిందనమాట. సో దట్ కెన్ కమ్ ఎనీ డే అండ్ రేపు పొద్దున కూడా రావచ్చు, అది ఛాన్సెస్ ఉన్నాయి. సో 8235 నిన్నటి ప్రైస్ 22 క్యారెట్ గోల్డ్ ఉండింది అండ్ ఇవాళ 8236 సేమ్ సిమిలర్. మీరు చూసుకోండి 1 రూపీతో ఇద్దరు కూడా పైకి వెళ్ళారు. 18 క్యారెట్ చూద్దామా 1 రూపీతో పైకి వెళ్ళిందా లేదా? ఓకే, ద సేమ్ సినారియో. ఇది రేర్ ఫినామినా, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో 6738 నిన్నటి ప్రైస్ ఇవాళ 6739. సో వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కట్టుగా ₹1 పెంచుకుంటూ పైకి వచ్చారు. ఇట్స్ అగైన్ రేర్ ఫినామినా. అంటే జనరల్గా మంత్లో ఒక రోజు లేదా ఒక 2 సార్లు జరుగుతుందన్నమాట ఇలాగా. అది ఎక్స్పైరీ టైంలో కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు చెప్పిస్తాను ఇక్కడ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే శిరీష, ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ నిజంగా మనకు ఇక్కడ కంపల్సరీగా అప్ సైడ్ వెళ్ళేసేసి ఇది 22 క్యారెట్ గోల్డ్. ఇది నౌ యూ కెన్ సీ హియర్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ 24 క్యారెట్ గోల్డ్. ఇక్కడ మనం చూసుకుంటే ఆ కైండ్ ఆఫ్ ప్రైసెస్ మీకు ఎలాగైతే పెరుగుతూ వచ్చిందో ఆ ప్రైసెస్ ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే రియల్ ఎస్టేట్ పక్కన పెట్టండి, రియల్ ఎస్టేట్ ఎలాగో బాగా పెరిగింది. నౌ ఈజ్ ద టైమ్ టు ఇన్వెస్ట్ ఇంటూ 2 కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. అదేంటంటే ఎక్విటీ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఈటీఎఫ్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి. రెండోది బంగారంలో మాత్రం చాలా మంది గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లో కూడా పెట్టుబడి పెడుతున్నారు అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ గోల్డ్. ఓకేనా? సో నా ఎవరెవరైతే గోల్డ్లో ఇంకా పెట్టుబడి పెంచాలి అనుకుంటున్నారో ఆ డెసిషన్ మీరు తీసుకోండి. నేను మీకు కావాల్సిన టూల్స్ ఏవైతే ఉంటాయో అది మీకు నేర్పిస్తా. సో లెట్ మీ షో యూ వాట్ ఈస్ ద ట్రెండ్, మనకు సినారియో ఎలా కనపడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఏదైతే మనకు ఒక లాంటి రెసిస్టెన్స్ క్రియేట్ అయిందో ఆ రెసిస్టెన్స్ పైకి వెళ్ళాలి అనుకుంటే దిస్ విల్ బి ద ప్రైస్ 87,913. అంటే ఇప్పుడు అయిపోయిందండి. మీకు ఏప్రిల్ మంత్ ఫ్యూచర్లో మీకు ఎక్కువగా యాక్టివిటీ ఉండదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ రేంజెస్లో సెటిల్ అవుతుంది. కానీ మనం ఇంట్రాడేలో చూసుకుంటే చూడండి ఎలా పరిగెడుతుంది పైకి. మనం ఎక్కడైతే మనం హెడ్ అండ్ షోల్డర్లో ప్యాటర్న్ డ్రా చేసాం మీకు గుర్తుందా? సో ఆ ప్యాటర్న్ డ్రా చేసిన దగ్గరలో మీరు చూసుకుంటే గోల్డ్ దాన్ని కూడా మించి పైకి వెళ్ళిపోయింది. కెన్ యూ సీ దాట్? ఇదిగోండి. సో గోల్డ్ ఈజ్ ట్రేడింగ్ సమ్వేర్ ఇన్ ది స్కై అన్నమాట. సో ఆల్ టైమ్ హై దగ్గరలో వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఇది కరెంట్ మంత్ గోల్డ్ చెప్తున్నాను, కానీ జూన్ మంత్ అయితే ఆల్రెడీ మీకు 90,000 దరిదాపుల్లో ట్రేడ్ అవుతుంది. రేపటి నుంచి మీకు జూన్ 5th కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో దట్ మీరు ఆ 2 మంత్ కాంట్రాక్ట్స్ని కాస్తంత పోల్చుకోవచ్చు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇది ఇంకొక 4 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఎలాగో జూన్లో ట్రేడ్ చేయాలి. దానికి అర్థం ఏంటి అంటే 90,000 దాటి క్రాస్ అవుతుంది. కాబట్టి వాట్ షుడ్ బి ద నెక్స్ట్ స్ట్రాటజీ? డౌట్స్ ఉంటే ఈ రోజే కాల్ చేసి అడగండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.